వచ్చా సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్ ఈస్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ ఆల్మోస్ట్. ఇప్పుడు ఎట్లుందంటే కొన్ని ప్రాంతాల్లో మావోయిస్ట్ యాక్టివిటీస్, కొన్ని ప్రాంతాలలో ఇన్సర్జెన్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, అస్సాం, ఇతర రాష్ట్రాలు, తర్వాత ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి మనకు నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత దీంట్లో పర్మిషన్ ఇచ్చేది ఓవరాల్ సూపర్విజన్, సూపరింటెండెన్స్ ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. మనం ఓన్లీ ఇక్కడ ఏదో టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉన్న పొలిటికల్ రైవలరీ పాయింట్ ఆఫ్ వ్యూ అంత చాలా చిన్నగా చేసి చూడొద్దు. ఇది నేషనల్ పర్స్పెక్టివ్ తోని అసలు కొంత ఒక కన్సెన్సస్ రావాలా అమాంగెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ షుడ్ బి డన్ అని. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వేయడం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తు లోపల ఇట్లాంటి అపచారం జరగొద్దు అని అన్నప్పుడు నేషనల్ లెవెల్లో దీనికి ఒక డిబేట్ వస్తుంది, దీనికి ఒక ఎలివేటెడ్ అప్రోచ్ ఉంటుంది. అంతే తప్ప రేవంత్ రెడ్డినో లేదా ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను అనుమానించడం అని కాదు. తర్వాత రెండోది, ఇప్పుడు ఈ రకమైనటువంటి డిమాండ్స్ అయితే సిబిఐకి ఇవ్వాలా అది ఇది అన్నది, ఇది రేవంత్ రెడ్డి గారు తన ఓన్ సొంతగా పిసిసి అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన మాటలే, మనం కొత్తగా అనుకున్నది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, కోకాపేట భూముల విషయంలో కానీ చాలా ఏవైతే అవకతవకలు ఆనాడు కేసీఆర్ నేతృత్వంలో జరిగినాయో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినాయో వాటన్నిటి సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. హీ మెట్ ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ. ఇప్పుడు సడన్ గా రాజకీయ అవసరాల కోసం మనం మాట మార్చేసేసి సిబిఐ అనగానే ఏదో వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ తో ఎందుకు న్యాయం జరగదు? ఓన్లీ ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కదా, సిబిఐకి మళ్ళా కొత్త స్టార్ట్ అవుతుంది. సిబిఐకి ఇస్తే దాని మీద బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది, ఇక్కడ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్. భరత్ గారు ప్లీజ్, whenever an investigation is transferred, it would be started from the place where it was ended up by the state agency. Yes, I know, but అది ఫస్ట్. రెండోది ఏంటంటే నేషనల్ ఈ అంశాల మీద స్టేట్ కున్నటువంటి వేరు విధాలు, స్టేట్ కున్న టెక్నికల్ నాలెడ్జ్, తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. ఇది ఒక నేషనల్ ఇష్యూ అబ్బా. ఇప్పుడు మనము రాజీవ్ గాంధీ గారు నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్టల్ బిల్ అని ఒకటి తీసుకొచ్చినారు, ఇంటర్సెప్టింగ్ ది పోస్టేజ్ అనేది. దాని మీద చాలా అలజడి జరిగింది. ఆ తర్వాత అది బిల్లు విత్డ్రా చేసినారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ రిఫ్యూజ్ టు సైన్. తర్వాత హీ వాంటెడ్ టు డిస్మిస్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. అప్పుడు కమలాపతి త్రిపాఠి పోయి నో నథింగ్ డూయింగ్, 400 మెంబర్స్ ఉన్న గవర్నమెంట్ డిస్మిస్ చేస్తే యూ విల్ బి ది ట్రీటెడ్ యాజ్ ఎ యాంటీ నేషనల్ ఫెలో అని అంటారు అని చెప్పినారు. అంటే చెప్తున్నాను, ఈ ఇష్యూస్ అన్ని నేషనల్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. అయిపోయింది, కేసీఆర్ శకం అయిపోయింది, కేసీఆర్ యుగం అయిపోయింది, కేసీఆర్ ఆలోచన అయిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో పరిపాలనకు రావాలనుకుంటుంది. ఐ డోంట్ థింక్ దే విల్ హార్మ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు ప్రతి చోట ఎట్లయితే వీళ్ళు అనుమానిస్తున్నంత లెవెల్లో వై షుడ్ వి సస్పెక్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ డీలింగ్ విత్ ఇష్యూస్ ఆఫ్ దిస్ నేచర్? ఓకే ఓకే సో అటు సిబిఐకి ఇస్తే వాళ్ళకు టెక్నికల్ పరంగా నాలెడ్జ్ ఉంది అని అంటారు. అంటే ఇప్పుడు చూడు, డిఫరెంట్ స్టేట్స్ లలో ఈ ఇష్యూ ఉంది, ఇన్సర్జెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. ఇతర దేశాల నుంచి మన దేశాలకు మీరు చెప్పింది ఏంటంటే ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు ఏ ఇన్వెస్టిగేషన్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. కానీ దీంతో డీల్ చేస్తున్న ఆఫీసర్స్ ఆల్రెడీ దీనిలో పూర్తి దాన్ని చదివి ఉన్నారు కదా. ప్రణీత్ రావు రోల్, రాధాకిషన్ అందులో ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఉంది? అందులో రాకెట్ సైన్స్ ఏముంది? వెన్ డిడ్ యూ అబ్టైన్ పర్మిషన్? డాక్యుమెంట్ చేసి ఉండొచ్చు, డాక్యుమెంటెడ్ చేసి ఉండకపోవచ్చు కూడా కదా. భరత్ గారు ప్లీజ్, నేను చెప్తాను వినండి దయచేసి. నేను ఐ డెల్ట్ విత్ ద డిపార్ట్మెంట్ ఫర్ మోర్ దాన్ 7.5 years. హౌ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్స్ అంటే దానికి ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఏంది ఇందులో కావాల్సింది ఏంది? అండర్ సెక్షన్ 5(2) ఆఫ్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, they must have obtained permission from the central government on the guise that certain people have become anti-social and their liberty is causing ప్రాబ్లమ్స్ టు ది సేఫ్టీ ఇన్ ది స్టేట్ అని చెప్పుంటారు. అట్లా చెప్పిన వ్యక్తులని, పొలిటీషియన్స్ ని, పొలిటికల్ అడ్వర్సరీస్ ని, హై లెవెల్ ఆఫీసర్స్ ని, తర్వాత జర్నలిస్టులని, ఇట్లా సొసైటీకి ఎవరైతే ఉపయోగపడతారో అట్లా వాళ్ళందరి పేర్లు పెట్టినప్పుడు వాళ్ళని అట్లా రాంగ్ గా వాళ్ళని మిస్లీడ్ చేసి తెచ్చుకున్న పర్మిషన్ కాబట్టి దే ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆస్క్ ప్రభాకర్ రావు, నువ్వు మాకు ఎట్లా ప్రొజెక్ట్ చేసినావు? యు ప్రొజెక్టెడ్ దట్ దీస్ మెనీ ఆఫీసర్స్ వర్ యాంటీ నేషనల్, దీస్ మెనీ పాలిటిషియన్స్ వర్ యాంటీ నేషనల్, దీస్ మెనీ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జర్నలిస్ట్ వర్ షోన్ యాజ్ సో అండ్ సో అని వాళ్ళు దాన్ని ఒక పర్స్పెక్టివ్ లో చూడగలరు. తర్వాత ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు అని మనం అనట్లేదు, బట్
in certain aspect, in certain respects, in certain circumstances, it is a useful method of knowing the strategies of anti-social elements. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం ఎదుర్కొంటుంది. ఇన్సర్జెన్సీని ఎదుర్కొంటుంది. ఇతర దేశాల నుంచి మన దేశానికి ఏ కాయిదాలు ఏవి లేకుండా వలస వచ్చి ఇక్కడే ఉంటున్న వాళ్ళు ఉన్నారు, ఓవర్ స్టేయింగ్ వాళ్ళు, ఇట్లాంటి సమస్యలను కొన్ని 100 ఇష్యూస్ ని పర్స్పెక్టివ్స్ లో చూసే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీని మనం ఉత్తగానే ఏదో ఒక రాజకీయ కారణాలతో సిబిఐ అంతా ఇప్పుడు జరుగుతున్నది ఏమనిపిస్తుంది? లాస్ట్ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత 3-4 డేస్ గా చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి కదా. షర్మిల ఫోన్ ట్యాప్ అయిందని, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ అయిందని. భరత్ గారు ఒక విషయం చెప్పాలా? అసలు ఏమైందంటే గవర్నమెంట్ చాలా అన్పాపులర్ అవడం వల్ల అఫీషియల్ డమ్ లో తర్వాత ప్రజలలో ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ వీళ్ళతోనే మనకు పెంటబడాలని చెప్పి స్టేట్ ఆఫీసర్లు వెనక ముందు అవుతున్నారు అన్ని విషయాలను బయటికి తోవడానికి. ఇప్పుడు ఎక్కడ ఏమైంది? వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల, గవర్నమెంటల్ ఫెయిల్యూర్ వల్ల అన్డ్యూ అడ్వాంటేజ్ అనేది కేసీఆర్ కి వచ్చింది. అరే కేసీఆర్ అప్పుడే బాగుండే, రైతులకు రైతు బంధు వచ్చేది, అది జరిగేది ఇది జరిగేది అనే ఫీలింగ్ వచ్చింది, రుణమాఫీలు వచ్చేదని, ఇతరత్ర ఆల్ వెల్ఫేర్ మెజర్స్ ఆపడం వల్ల ఇప్పుడు ప్రజలు మీరు ఎక్కడికైనా